హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సూర్య, ఒక ఐటీ ఎంప్లాయీని. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అందరిలాగే నా లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోయింది అని ఆలోచించే వాళ్ళలో నేను ఒకడిని. బట్ నా లైఫ్లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈసారి కూడా పంట సరిగ్గా పండుతుంది అనిపించట్లేదురా. గత ఏడాది వానలు సరిగ్గా పడక పడిన కొద్ది వాన నీటిని కూడా ఎలా సంరక్షించుకోవాలో తెలియక నీళ్ళన్నీ వృధా పోయాయిరా. దానివల్ల బోర్లు ఎండిపోయి పంటకు సరిపడే నీరు అందలేదు. ఎప్పుడు ఆ జలం పొలం అనే మాట్లాడుతావు? అసలు నేను ఎవడ కష్టపడమన్నాడు? ఆ పొలం అమ్మేసి నాతో పాటు సిటీకి రమ్మంటే రావు, అలా దాన్నే పట్టుకొని కూర్చుంటావు. ఒరే ఒరే ఒరే, ఈరోజు నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది ఆ జలమే, ఆ పొలమే. అవి మన అవసరానికి ఆదుకున్నప్పుడు, వాటికి మన అవసరం వచ్చినప్పుడు అలా వదిలేస్తావా? నాన్న, అదే పట్టుకొని మాట్లాడకలాగా. అది కాదు నాన్న, బోర్ల ద్వారా భూమిలో ఉన్న జలాన్ని అవసరానికి మించి వాడేస్తున్నావురా. దానివల్ల భూమిలోని రాతి పొరలన్నీ వట్టిపోయి మనకి నీళ్ళిచ్చే శక్తిని భూమాత కోల్పోతుందిరా. నాన్న నా మాట వినరా. నీటి గుంటలు తవ్వి వాటిలో వర్షపు నీటిని నింపి మళ్ళీ ఆ రాతి పొరలకి ప్రాణం పోద్దాంరా. రోజు ఆ టీవీలో వచ్చే జల సంరక్షణ ప్రోగ్రాంలు చూస్తూ నీకు చాదస్తం పెరిగిపోతుంది. నువ్వు ఒక్కడవే జల సంరక్షణ కోసం ఆలోచిస్తే ప్రపంచమే మారిపోదులే, కానీ మరీ అంత ఖాళీగా ఉంటే సీరియల్లో సినిమాలు చూసుకోక నీకెందుకు చెప్పావన్నీ? ఒరే నాన్న నాన్న, ఏంట్రా అది? పచ్చబొట్టు. హలో సార్. పచ్చబొట్టు మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్టు మీద లేదు. ఫోను మీద ఉన్న ప్రేమ పంట చేను మీద లేదు. నాన్న, అలా బయటికి వెళ్ళి వస్తాను. నాన్న, మరొక్కసారి ఆలోచించరా. నీకు నీళ్ళు ఎంత అవసరమో నాకు నువ్వు, నీ ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఇదిగో పొలం అమ్మడానికి బయటికి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత పట్టణం వెళ్దాం, రెడీగా ఉండు. ఏమైంది నాన్న? నన్ను ఎందుకు పైకి లేపుతున్నావురా? అదేంటి నన్ను అలా మాట్లాడుతున్నావు? నన్ను కన్న తండ్రివి నువ్వు, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది కదా. అదేరా నేను కూడా చెబుతున్నది. వయస్సు మీద పడిపోయి శక్తి కోల్పోయిన తల్లిదండ్రులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీకెంతుందో అలాగే తన శక్తిని కోల్పోయి భూగర్భ జలాలు అడిగింటిన రాతి పొరలకు తిరిగి ఆ శక్తినిచ్చి కింద పడిపోతున్న జలమట్టాల్ని పైకి లేపి కాపాడుకునే బాధ్యత కూడా మీ తరానిదేరా. ఒరే నాన్న, ఉన్నప్పుడు దేని విలువ మనకు తెలియదురా. పోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదురా. అవకాశం ఉన్నప్పుడే వాటిని మనందరం కలిసి కాపాడుకుందాంరా. నన్ను క్షమించు నాన్న. ఇన్నాళ్ళు నీది చాదస్తం అనుకున్నా, కానీ మా భవిష్యత్తు కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోలేకపోయాను నాన్న. నేనే కాదు, నాతో పాటు 10 మందిని తీసుకెళ్ళి జల సంరక్షణ కోసం అందరికీ తెలిసేలా చేస్తాను నాన్న. సూర్య, మేము కూడా నీతో పాటు భూగర్భ జల సంరక్షణకై తోడ్పడతాం. అందరం కలిసి పనిచేద్దాం.
ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నాలో ఆలోచన తీసుకొచ్చాయి. ఏం చేస్తే మనం ఈ వాటర్ని కాపాడుకోవచ్చు అన్న ఆలోచనతో నేను గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నాలో ఇంకా బాధ్యత పెరిగింది. అదే ఇప్పుడు నన్ను మీ ముందు నిల్చోబెట్టింది. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. మనకి భూమి మీద 2 రకాల వాటర్స్ ఉంటాయి. ఒకటి సర్ఫేస్ వాటర్, ఇంకొకటి గ్రౌండ్ వాటర్. సర్ఫేస్ వాటర్ అనేది మనకు ఎక్కువగా రైనీ సీజన్లో కనిపిస్తుంటుంది. అదే ఎగ్జాంపుల్ చెరువులు, నదులు అలా అన్నమాట. ఇంకొకటి గ్రౌండ్ వాటర్. ఈ గ్రౌండ్ వాటర్లో మోర్ దెన్ 80% డ్రింకింగ్కి, మోర్ దెన్ 50% అగ్రికల్చర్కి యూజ్ చేస్తుంటాం. దాంతోపాటు వర్షాలు తగ్గిపోవడం వల్ల, గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, పర్యావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఈ వాటర్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయని తెలుసుకోవడానికి పీజోమీటర్లు వాడతాం. ఈ పీజోమీటర్ని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు. దీనివల్ల వచ్చే డేటా ద్వారా ఎక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ లోతుగా ఉన్నాయో వాటిని పైకి తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ అంటే ఫారెన్ పాండ్స్, చెక్ డ్యామ్స్, రీఛార్జ్ పిట్స్. ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీలాంటి యూత్ జల సంరక్షణకు ఒక అడుగు ముందుకేస్తే దేశ ప్రగతి 10 అడుగులు ముందుకెళ్తుంది. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అడుగంటిన భూగర్భ జలం అడుగు అడుగు పెంచుకున్నప్పుడే మన అడుగు ముందుకు పడుతుంది, బతుకుబండి ముందుకు సాగుతుంది. భూగర్భ జలాల కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పై లింకులను సందర్శించగలరు మరియు సీఎం డాష్బోర్డ్ ద్వారా కూడా తెలుసుకొనవచ్చు.